అనుకుంటున్నారు. లేదంటే కనుక అప్పుడప్పుడు గుళ్ళుకో దేనికో వెళ్ళి కానుకలు సమర్పించేది దశంభాగం ఇవ్వడం కొత్త అనుకుంటున్నారు. లేదంటే కనుక సంఘానికి రంగులు వేయడము, లేదంటే కనుక కార్యక్రమాలు చేయడము, ఇవి నూతనత్వం అనుకుంటున్నారు. కానీ దేవుడు చెప్పినటువంటి నూతనత్వం ఇది కాదు. దేవుడు కోరుకున్నటువంటి నూతనత్వం ఇది కాదు. దేవుడు కోరుకున్నటువంటి నూతనత్వం అద్భుతాలు చేసేది. నూతన సృష్టి అన్నాడు. సృష్టి అంటేనే చాలా గొప్పది. ఎవడు చేయలేనిది దేవుడు మాత్రమే చేసేదే సృష్టి. ఆ సృష్టిని దేవుడు కావాలనుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందని చెప్తున్న మాటలు. అయితే చూద్దాం అసలు దీని గురించి యేసుక్రీస్తు వారు ఏమన్నారు. యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి భావాన్ని కూడా ఒకసారి ఆలోచిద్దాం. ప్రియమైన వాళ్ళరా, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. ఇతను ఆల్రెడీ మనకు తెలిసిన అతనే నికోదేము. ఇతను యేసుక్రీస్తు వారి ఎడల ఆకర్షితుడై వచ్చి అడుగుతుంటాడు అనమాట. నువ్వు దేవుడి నుంచి వచ్చిన వాడని నాకు అర్థమవుతుంది అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడనమాట. ఏంటా మాట అంటే కనుక, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని చెప్పాను. కొత్తగా జన్మించాలంట, అంటే నూతన సృష్టిగా చేయబడాలంట. కొత్తగా జన్మించడం అంటే ఏంటి అని అంటే, కిందకి వెళ్తే కనుక అక్కడ చెప్తున్నాడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించిన వాడు నూతన సృష్టిగా మార్చబడతాడనమాట. సమయం లేదు కాబట్టి కొద్దిగా స్పీడ్గా చెప్పేస్తున్నానండి. ఒకటి నూతన సృష్టి అంటే నీటి ద్వారాను ఆత్మ మూలంగాను జన్మించాలి. నీటి ద్వారా జన్మించడం అంటే ఏంటి అంటే మనం తీసుకున్నటువంటి బాప్తిస్మం. మరి ఆత్మ బాప్తిస్మము ఎంతమంది ఆత్మ బాప్తిసాన్ని తీసుకున్నారు ఇక్కడ అంటే? దైవజనులు మీకు నీటి బాప్తిస్మాన్ని ఇస్తారు. ఇప్పుడు ఎవరైనా సరే దేవుని పక్షంగా, దేవుని ప్రతినిధిగా ఈ భూమి మీద నీటి యొక్క బాప్తిస్మాన్ని మనుషులుగా అయినటువంటి దేవుని ప్రజగా ఉన్నటువంటి వాళ్ళు ఇస్తున్నారు. మరి ఆత్మ బాప్తిస్మాన్ని అసలు మన ఆత్మ బాప్తిస్మాన్ని పొందుకున్నామా? యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట, నేను వెడలిపోవడం మంచిది. ఏమన్నాడు? నేను వెడలిపోవడం మంచిది, మీకు ఆదరణకర్త వస్తానని అన్నాడు. అదేంటి? యేసుక్రీస్తు వారు ఉండగా చేయలేనిది ఆయన వెళ్ళిపోయిన తర్వాత వచ్చినటువంటి ఆదరణకర్త జరిగిస్తాడంట. అందుకని నేను వెడిలిపోవడం చాలా మంచిది, మీకు ఆదరణకర్త వస్తాడు. వాడు సర్వసత్యంలోకి, ఆత్మ సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తుంది అని అన్నాడు. అసలు ఆ ఆత్మ ఎంత పవర్ఫుల్లో, ఆ ఆత్మ ఎంత అవసరమో, ఆ ఆత్మ లేకపోతే క్రైస్తవ్యాన్ని ఎంత భ్రష్టు పడుతుందో, ఆ ఆత్మ కనుక మనం ఉన్నటువంటి మనము ఆత్మ బాప్తిసం లేకపోతే కలిగిన నష్టం ఏంటంటే కనుక భారీ నష్టమే. నీకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన ఫలాన్ని పోగొట్టుకుంటావు. ఈ భూమి మీద ఉన్నటువంటి అంటే మెడిసిన్ అనేది, ఈ వాక్యం అనే మెడిసిన్ అనేది నీ ఒంటికి పట్టదు. ఈ వాక్యం అనేది నీకు నీ హృదయంలో క్రియ జరిగించదు. నీ వాక్యం అనేది అంటే నీలో ఒక రకమైనటువంటి విశ్వాసాన్ని పెంపొందింప చేయకుండా నిన్ను భ్రష్టు పట్టించేది ఏదన్నా ఉంది అని అంటే కనుక ఆత్మ లేని వాడి వల్ల జరిగే కార్యాలు. చూసారా, విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి అంటారు చూసారా, అలా ఉంటుంది అన్నమాట ఆత్మ లేకపోతే క్రైస్తవ్యం కూడా. నేటి కాలంలో ఆత్మ లేకపోవడం వల్ల ఇన్ని రకాలుగా విడిపోవడాలు క్రైస్తవ్యానికి సంభవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, అందుకనే దేవుడు అన్నాడు ఆత్మ అనేది చాలా అవసరం. ఎందుకు ఆత్మ అంటే కనుక మనం ఆలోచిద్దాం. ఎవరు అసలు ఈ ఆత్మ బాప్తిస్మాన్ని ఇచ్చేది ఎవరు? అసలు ఈ ఆత్మ బాప్తిస్మాన్ని పొందుకోవడానికి మీరేం చేయాలి? ఫస్ట్ ఈ ఆత్మ బాప్తిస్మాన్ని ఎవరిస్తారన్నది తెలుసుకోవచ్చు. ప్రియమైన వాళ్ళ, యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 33వ వచనం. ఇక్కడ బాప్తిజం ఇచ్చి యోహాను గారు చెప్తున్నారు. ఈయన దేని ద్వారా ఇస్తున్నాడంటే నీటి ద్వారా బాప్తిజం ఇస్తున్నాడు అనమాట. ఈయన చెప్తున్నటువంటి మాట మనం చూద్దాం. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ 32వ వచనం. యోహాను సాక్ష్యం ఇచ్చు, ఆత్మ పావురం వలె ఆకాశమును దిగువచ్చుడు చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగునైతేనే గాని నీళ్లలో బాప్తిజం ఇచ్చుటకు నన్ను పంపినవాడు, నేను ఎవరిని మీద ఆత్మ దిగి నిలుచుట చూతునో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చేవాడని చెప్పాను. ఈ ఆత్మ ఎవరి మీద పావురం వలె నిలిచిందండి? యేసుక్రీస్తు వారి మీద. ఈ యేసుక్రీస్తు వారే యొక్క ఆత్మ బాప్తిస్మాన్ని ఇస్తాడంట. ఈ ఆత్మ బాప్తిస్మం అనేది యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని మీ దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు ఆత్మ బాప్తిస్మం కావాలా?
అసలు ఎలా జరుగుతుంది అసలు ఈ ఆత్మ బాప్తిసం అనేది? ఈ ఆత్మ బాప్తిసానికి ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి అని చెప్తే దీనికే జవాబు యేసుక్రీస్తు వారు చెప్పారు ప్రియమైన వాళ్ళరా. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఈ ఆత్మ బాప్తిస్మాన్ని ఇచ్చేది యేసుక్రీస్తు వారు. దానికి ప్రాసెస్ ఏంటి అని అంటే కనుక యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట ఉంది ప్రియమైన వాళ్ళ, చూసుకోవచ్చు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకున్న వాళ్ళను. ఎవరికైనా దాహంగా ఉందా అయితే కనుక నా దగ్గరికి వచ్చి దాహాన్ని తీర్చుకోండి. ఎందుకంటే నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవరంటండి? నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పను. ఈ జీవనది ఏంటండి? ఇది నది అంటే ఏంటి? ప్రవహించేది, ఎప్పుడు నీళ్లుండేది, ఎప్పుడు కూడా జీవాన్ని పుట్టించేది, ఎప్పుడు కూడా సర్వరోగ నివారణి నీరు అని చెప్తారు. అంటే ఈ నీరులా ఉంటుందంట. ఒక నది ప్రవహిస్తుందంట, ఆ నది దగ్గర ఉండాలంట. ఆ నది ఏంటంటే కదా కింద వచనంలో చెప్తున్నాడు 39వ వచనం, తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఏంటంటే ఆ నది ఏంటంట? పరిశుద్ధాత్మ. మనలో జీవాన్ని ఇచ్చేది, మనలోని ఊపిరినిచ్చేది, మనకి నూతనత్వాన్ని, నూతన స్వభావాన్ని తీసుకొచ్చేది ఏదన్నా ఉందంట, అది ఏంటది? పరిశుద్ధాత్మ. అది ఎలా వస్తుందనంట? విశ్వాసం ఉంచడం ద్వారా. విశ్వాసం చాలా రకాలుగా ఉంటుందండి. ఒక్కొక్కరు పూర్తిగా దీన్ని నమ్మరు, అంత బేగా దీన్ని నమ్మరు. అసలు చాలా మంది అల్ప విశ్వాసం స్టేజ్లో ఉండిపోయారు. ఈ అల్ప విశ్వాసం అనేది ఎలా పనిచేస్తుంది అంటే కనుక నిన్ను పూర్తిగా దేన్ని కూడా నీ ఓన్ క్యాపబిలిటీ మీద నువ్వు లేకుండా చేస్తా. అంటే నీ స్వశక్తి మీద నిలబడలేవు, అలాగని దేవుడి దగ్గర నుంచి పూర్తి శక్తిని కూడా పొందుకోలేవు. ఈ అల్ప విశ్వాసం అనేది చాలా డేంజరు. అందుకనే దేవుడు అన్నాడుగా, యేసుక్రీస్తు వారు అన్నాడు, భూమి మీద ఉన్నటువంటి కాలంలో అల్ప విశ్వాసంగా ఉండద్దు అన్నాడు. అల్ప విశ్వాసం అసలు పూర్తిగా విశ్వాసం కలిగిన వాడే ఈ ఆత్మను పొందుకోగలరు. కెపాసిటీ ఏంటనంటే కనుక విశ్వాసము. నీ ఎలిజిబిలిటీ ఏంటంటే కనుక విశ్వాసము. అసలు విశ్వాసం అనేది మనకుందా? దేవుడు అనుకున్నటువంటి విశ్వాసం ఉందా? అంటే మనుషులు అనుకునే విశ్వాసం కాదు, దేవుడు అనుకున్నటువంటి విశ్వాసం మనలో ఉంటేనే ఈ ఆత్మను యేసుక్రీస్తు వారు మీకు అనుగ్రహిస్తారు ప్రేమిన వారిలోనే. లేకపోతే కనుక పొందుకోవడం చాలా కష్టం. ఏమంటే నమ్మకం అనేది ఎలా పనిచేస్తుందంటే, ఒక రోగం లేని క్యాన్సర్ వ్యాధిని కూడా నయం చేసేది ఏదన్నా ఉందంటే అది నమ్మకం అని అంటారు కదా, అవునా కదా? లేదా? నమ్మకం అనేది చాలా విలువైనది ప్రియమైన వాళ్ళ. నమ్మకం అనేది, నమ్మకం ఉంటేనంట కొండ మీద కోతిని పట్టుకోగలండి, అసలు చాలా కష్టం. అయినా దాన్ని కూడా అంటే నమ్మకానికి ఉన్నటువంటి దాన్ని భూమి మీద ఉన్నటువంటి మనుషులు అనేక రకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఉదాహరణ, విశ్వాసం ఉంటేనంటే ఈ కొండను చూసి సముద్రంలో పడిపోమంటే పడిపోద్ది అంటండి, అంత విశ్వాసం. కొన్ని ఎంత విశ్వాసం అంటే ఆవగింజ అంత విశ్వాసం అంట. ఆవగింజ కనిపిస్తుంది అంటే కనిపించినంత విశ్వాసం. అంటే కనిపించకుండా ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి దేవుని ఎడలో ఉన్నటువంటి విశ్వాసం ఎలా పనిచేస్తుంది అంటే కనుక నీలో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా జయించే దానిగా చేస్తుంది ప్రియమైన వాళ్ళ. నీలో ఉన్నటువంటి అంటే మనకు ఉన్నటువంటి కష్టాలు కానీ మనకు ఉన్నటువంటి ఇబ్బందులు కాదు, అసలు ఎన్నదగినవి కాదు. విశ్వాసం కలిగిన వారై ఉంటే కనుక అసలు మనకు వచ్చే అనారోగ్యమే కాదు, మనకు వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బంది ఒక ఇబ్బంది కాదు. ఎందుకనంటే నమ్మకం ఉంటే కనుక. నమ్మకం లేదా అదే మనకి పెద్ద కొండగా కనిపిస్తుంది. ఆ కొండ పొమ్మంటే పోదు, మీరు చేతితో తోతామన్నా పోదు, మీ శక్తి సరిపోదు. కొండను మీరు తోయగలరా? అంటే మీకు ఆర్థిక ఇబ్బంది అనే ఒక కొండ ఉంది చూసారా, ఆ కొండ పోదు మీ దగ్గర నుంచి. అనారోగ్యమైన కొండ ఉంది చూసారా, అది పోదు. మీ దగ్గర అల్ప విశ్వాసం ఉంటే జరిగే క్రియలు ఎలా ఉంటాయి ప్రియమైన వాళ్ళరా? అందుకనే దేవుడు అంటున్నాడు, విశ్వాసం కలగారై ఉండనన్ను. వెరవని విశ్వాసం ఉన్నాడు. అందుకనే నేటి కాలంలో అనేక మంది విశ్వాసం లేనివారుగానే ఉన్నారు ప్రియమైన వాళ్ళు. మనుషులు అనుకున్నటువంటి విశ్వాసులు ఉన్నారు కానీ దేవుడు అనుకున్నటువంటి విశ్వాసం లేరు. వాళ్ళు దేన్ని పొందుకోలేకపోయారంటే యేసుక్రీస్తు వారు ఇస్తానన్నటువంటి ఆత్మ బాప్తిస్మాన్ని పొందుకోలేదు. అందుకనే నేటి సంఘాలు ఎలా ఉన్నాయి? వాక్యం నిజం చెప్పినా కూడా అర్థం చేసుకోలేకపోతున్నానంటే వాళ్ళు ఏముంది? విశ్వాసం లేదు. దేవుని యొక్క మాట నమ్మాలన్నటువంటి ప్రవృత్తి, అంటే సహజ సిద్ధంగా ఉన్నటువంటి సహజత్వాన్ని కూడా కోల్పోతున్నాడు ప్రియమైన వాళ్ళని.
విశ్వాసం లేకపోతే జరిగే నష్టం అదే. ఎలాగ భ్రమపరుస్తుంది అంటే కనుక అల్ప విశ్వాసం. నేను చర్చికి వెళ్తున్నా, అందరూ చర్చికి వెళ్తున్నాను కాబట్టి నేను చర్చికి వెళ్తాను కాబట్టి నేను పరలోకి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతారా? చెప్పండి కొద్దిగా. వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం? ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్యూటీ పేపర్ మిల్లో నా ఉద్యోగం అనుకోండి, ఉదాహరణ చెప్తాను. పేపర్ మిల్లో నా ఉద్యోగం. రోజు పొద్దున్న వెళ్ళి సాయంత్రం పేపర్ మిల్ గేట్ దగ్గర ఎదురుకుండా కూర్చొని 8 గంటలకు కూర్చొని వచ్చేస్తున్నాను. నెలాఖరిన నాకు జీతం ఇస్తాడా? కంపెనీకి వెళ్ళావు అంతే. నువ్వు కంపెనీలో పని చేయాలి కదా, పని చేస్తేనే కదా జీతం ఇస్తాడు. ఇప్పుడు దేవుడు కూడా పరలోకాన్ని ఇవ్వాలి అని అంటే కనుక ఏంటి, నువ్వు ఏం తీసుకుని వెళ్తావు? దేవుడు పుణ్య అడగడానికి ఇజ్గే కూడానే దేవుడిని ఆయుష్ని అడగడానికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడండి? నీకోసం నేను ఇన్ని కార్యాలు చేశాను కదా, దీన్ని దృష్టిలో ఉంచుకుని నాకు ఒక ఆయుష్కాలం ఇమ్మని అడిగినట్టుగా నువ్వు నిత్య జీవం ఇమ్మని అడగడానికి నువ్వు తీసుకెళ్తున్నటువంటి క్రియలయ్యి. ఆ క్రియలు లేకపోతే ఎందుకండి? అదే చెప్తున్నాడు. ఈ క్రియలు జరిగించాలంటే కనుక ఈ ఆత్మ పనిచేస్తుంది. ఏమండి, భూమి మీద వ్యక్తి మారడం అనేది అసలు నిజంగానే చాలా కష్టం. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరీ కష్టం. అందుకని ఇది ఎరిగినటువంటి దేవుడు ఏం చెప్పాడని అంటే కనుక మీకు ఒక ఆత్మనిస్తాను. ఈ ఆత్మ నీలో ఉండి ప్రార్థన చేపిస్తుంది. దేవుడికి ఎలా ప్రార్థన చేయాలో ఉచ్చరింప సత్యము కాని మూడుగులతో ఆత్మ మనలో ఉండి దేవుడికి విజ్ఞాపన చేస్తుందంట. ఈ ఆత్మ లేకపోతే అది అసాధ్యం. ప్రార్థన చేస్తావు, కాకపోతే ప్రతిఫలం లేని ప్రార్థన, విజ్ఞాపన లేని ప్రార్థన, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనటువంటి ప్రార్థన, జవాబు రాని ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రియమైన వాళ్ళ. ఆత్మ లేకపోతే జరిగే నష్టం అది. ఆత్మ లేకపోతే జరిగే నష్టం ఎంత ఉంటుందని అంటే కనుక నువ్వు పొందుకున్నావని నిత్య జీవాన్ని పొందుకున్నావని వచ్చి చూసా ఆ నిత్య జీవాన్ని కూడా పొందుకోలేవు. అందుకనే చెప్తున్నాడు ఆత్మ చాలా అవసరం అని చెప్పేసి. ముందుకు వెళ్ళినట్లయితే ప్రియమైన వాళ్ళరా చూద్దాం. 2 సందర్భాలు ఉన్నాయి. యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారానే. విశ్వాసం ఎలా వస్తుంది? విశ్వాసానికి ప్రాసెస్ ఏంటి? విశ్వాసం రావడానికి ప్రాసెస్ వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. అది క్రీస్తు యేసుని కూర్చున్న మాట వల్ల కలుగుతుంది. అంటే నువ్వు వింటున్నటువంటి మాటల్లో ప్రతి ఆదివారం నిత్యము చెప్పబడుతున్నటువంటి మాటల్లోనే విశ్వాసం మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? మనలో ఉన్న ఏం జయించాం? ఏమండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనకు తెలిసింది, జయించిన వాడిని సింహాసనం మీద కూర్చుండి పెడతాను. అసలు ఏం జయించాలి మనం? ఏమండి, క్రైస్తవుడు అంటే ఆషామాషి వ్యక్తి కాదు. క్రైస్తవుడు దేవుడు పిలుచుకున్నది పిలుపు, మిమ్మల్ని పిలిచిన పిలుపు ఉంది చూసారా, అది సామాన్యమైనది కాదు. నీ ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు అద్భుతాలు జరిగించాలని పిలుచుకున్నాడు. లేకపోతే మనల్ని ఎందుకు పిలుచుకుంటాడు? అసలు పిలవబడిగా వచ్చినటువంటి మనము దేవుడికి అనుకూలంగా ఉంటున్నామంటే కనుక లేదు. అదే ప్రాబ్లం దేవుడితో. ఆ నూతనత్వాన్ని కలిగించేది ఒకసారి చూసుకొచ్చి ప్రియమైన వల్ల మనకు తెలిసిందే. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 33 క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారన్న విషయము. ఇది మీరు బాప్తిజం తీసుకున్నా తీసుకోపోయినా దేవుడు ఇస్తాడు ప్రియమైన వల్ల. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి దగ్గర ఉన్నప్పుడు ఆడ సుమారుగా 3000 మంది పైచిలకు జనం ఉన్నారు. అందరూ అన్యులే. యేసుక్రీస్తు వారి గురించి పేతురు చెప్తూ ఉన్నప్పుడు వారందరి మీదకి ఆత్మ దిగి వచ్చింది. ఎందుకంటే వారి హృదయంలో విశ్వాసం అనేది యేసుక్రీస్తు ఎడల పూర్తి విశ్వాసం కలిగి నమ్మారు కాబట్టి వారందరికీ కూడా పరిశుద్ధాత్మ అనేది వచ్చింది. పరిశుద్ధాత్మను పొందుకోవడానికి అర్హత ఏదన్నా ఉందంటే కనుక అదేంటది? విశ్వాసము. కాబట్టి విశ్వాసులు ప్రవర్తించే ప్రవర్తన చాలా గొప్పగా ఉంటుంది. అందరూ మెచ్చుకునేదిలా ఉంటుంది. అందరి ఎడల సభాష్ నమ్మకమైన మంచి దాసులు అనిపించుకునేలా ఉంటుంది ప్రియమైన వాళ్ళ. అయితే విశ్వాసం లేకపోతే అందరి చేత చెప్పించుకునేలా ఉంటాం. విశ్వాసం లేకపోతే అందరి చేత చెప్పించుకునేలా ఉంటాం. నువ్వు చెప్పేలా ఉండవు, చెప్పించుకునేలా ఉంటావు. అంటే మన విశ్వాసం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. చివరగా తీతుకు రాసినటువంటి పత్రిక, సమయం కాబోతుంది కనుక తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఈ విశ్వాసం అనేది ఎలా వస్తుందని అంటే కనుక చెప్తున్నాడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక. ఏమంటే మనం ఏదో మంచి పనులు చేసాం, అనారోగ్యంగా ఉన్నవాడికి డబ్బులు ఇచ్చాను, ఆకలిగా ఉన్నవాడికి ఆహారం పెట్టాను, దీనివల్ల నీకు విశ్వాసం రాదు. ఇది అన్యజనులు కూడా చేస్తున్నారు చాలా మంది. అయితే దీనివల్ల కాదంట. ఎవరు చెప్తున్నాడు? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరమును చెప్పిననే పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారాను మనల్ని రక్షించను. నిన్ను రక్షించేది ఏదనంటే కనుక
పరిశుద్ధాత్మ ద్వారా మీరు పొందుకున్నటువంటి నూతన స్వభావము ద్వారా మీరు రక్షింపబడతారు. మిమ్మల్ని రక్షించేది, మిమ్మల్ని నిలబెట్టేది, మీలో పూర్ణ సిద్ధిని కలగజేసేది ఏదన్నా ఉందంటే కనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పొందుకున్నటువంటి ఆత్మ ద్వారానే మాత్రమే తప్ప ఇంక దేని ద్వారా అసాధ్యం. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, ఏదంటండి? దేవుని ఆత్మ మీలో నివసిస్తే మీరు ఏ స్వభావంలోకి మారతారు? ఆత్మ స్వభావంలోనికి మారతారంట. ఈ ఆత్మ స్వభావమే నూతన స్వభావము. ఇదే దేవుడు క్రీస్తు కోరుకున్నటువంటి నూతన సృష్టి. కాబట్టి ఒక్కటే చివరగా చెప్పేది, మనకేముండాలి? విశ్వాసం. విశ్వాసము క్రియలతో కూడినది ఉండాలి. ఆ క్రియల ద్వారా మనకి నూతన స్వభావాన్ని కలిగిస్తుంది అన్నమాట. మన యొక్క ప్రవర్తనని మార్పు చెందింపజేసేది, మనము నీతిగా తన ఎడల నిలబెట్టేది ఏదన్నా ఉందంటే కనుక ఇది మనలో నివసిస్తున్నటువంటి ఆత్మ ద్వారానే మాత్రమే జరిగేది. నీ యొక్క సొంత శక్తి చేత కానీ బలము చేత కానీ దీన్ని చేయలేవు. కాబట్టి మనకు అందరికీ ఉండాల్సింది ఏంటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఉంటేనే మనం దేవుని ఆలయంగా కట్టబడతాము. పరిశుద్ధాత్మ ఉంటేనే మనము పునరుద్ధానంలో కూడా పాలు పంపులు పొందుకోగలం. నిత్య జీవం అనే పునరుద్ధానంలో పాలు పంపులు పొందుకోగలం. లేదంటే అది కూడా చెప్పేస్తే క్లోజింగ్. దేవుడిచ్చిన దేన్ని పొందుకోలేం, వచ్చి వేస్ట్. అంటే మెడిసిన్ నీకు ఏం చేస్తుందంటే కనుక ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి, అంటే చేరడానికి కావాల్సినటువంటి మార్గం నువ్వు ప్రయాణించలేకపోతున్నావు, అడ్డదారిలో వెళ్ళిపోతున్నావు, ఓ రోజు ముగించుకుంటావు, గమ్యాన్ని చేరలేవు. కానీ గమ్యాన్ని చేర్చేది ఏదన్నా ఉందంటే కనుక అది పరిశుద్ధాత్మ. అందుకని యేసుక్రీస్తు వారు, నేను వెడలిపోతే మీ అందరికీ పరిశుద్ధాత్మ వస్తుంది నా ద్వారా. ఆ పరిశుద్ధాత్మ మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ మనం తప్పు చేయకుండా కాపాడుతుంది. ఆ పరిశుద్ధాత్మ మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంది. ఈ పరిశుద్ధాత్మ మీరు యేసుక్రీస్తు వారిని ఏ విధంగా అయితే పునరుద్ధానం పొందారో అలాంటి పునరుద్ధానికి మీరు పొందుకునే అర్హతను కలిగిస్తుంది. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ అనేది చాలా అవసరం. ఆత్మ చాలా అవసరం ప్రియమైన వాళ్ళు. అలాంటి ఆత్మను మీరు అందరూ పొందుకుంటారని ఆశిస్తూ నా మాటల్ని ముగిస్తాను.